100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది, వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమిండ్రు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఎంబడబడ్డా. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్న ఏమన్నా నా మాట వింటాడేమో, ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పిండు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా. నాకు జీవితంలో ఏం కోరికలు లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ నా అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్లు ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరూ అనుమతితోటి ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే, వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. 2004-2009 మా అన్న మధు యాస్కిన్ మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. మరి 2014లో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే, కేసీఆర్ బిడ్డను, నిజామాబాద్కు నిధులు వస్తాయనో, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే, పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు, మొక్కజొన్న, సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు. ఇక వాళ్ళ నాయన అయితే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ మళ్ళీ అయితే రా నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయల్ల మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు. ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాద్ రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చిండు. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మొన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు.
ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపురి అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతాయో, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంట తాతకే దగ్గు నేర్పిండంట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుండి చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులో.